భోజన ప్రియులందరికీ స్వాగతం అండి. బాగున్నారా? సో టుడే నేను గోబీ అండ్ టొమాటో కర్రీతో మీ ముందుకు వచ్చాను. కావాల్సింది గోబీ, ఆనియన్, టొమాటో, గ్రీన్ మటర్, పచ్చిమిర్చి, ఒక ఆలు కూడా తీసుకుంటాను నేనైతే, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం గరం మసాలా. సో ఈ బాండి పెట్టానండి. దాంట్లో మీరు తగినంత ఆయిల్ వేసుకోవాలి. అలాగే తడక అంటారు కదా, తాలింపు కూడా వేసుకోండి. మీకు నచ్చిన వెరైటీస్ అన్నీ వేసుకోండి. బే లీఫ్ కూడా ఒకటి వేసుకోండి. అంటే ఒక లీఫ్ ఉంటుంది కదా, బిర్యానీ ఆకు, అది వేసుకోండి. ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. చాలా మసాలా వాడటం ఇష్టం లేని వాళ్ళు అది వేసుకుంటే మసాలా ఫ్లేవర్ వస్తుంది. డైజెషన్ కూడా మంచిదని చెప్తున్నారు ఈ మధ్య డాక్టర్స్. సో అది వేసుకోవచ్చు. సో తడక కొంచెం వేగాక నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, స్లైసెస్ చేసిన పచ్చిమిర్చి రెండు వేస్తానండి. అది కొంచెం మంచిగా సాట్ అయినప్పుడు అప్పుడు నేను మటర్ యాడ్ చేసుకుంటాను అన్నమాట. మటర్ ముందు వెయ్యను నేను ఆనియన్తో పాటు, ఎందుకంటే అది ఆల్రెడీ పచ్చి బఠానీ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వెయ్యను. సో తర్వాత యాడ్ చేస్తాను. యాడ్ చేసినప్పుడు అది ఎలాగో ఉడికిపోతుంది, మీరు చూస్తున్నారు కదా. అది నేను ఓన్లీ మీకు చెప్పినట్టుగానే వేసాను. తర్వాత బఠానీ యాడ్ చేసుకుంటాను. సో బఠానీ యాడ్ చేసుకున్న బఠానీ కొంచెం ఫ్రై అయ్యాక, కుక్ అయ్యాక, అప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటోని యాడ్ చేస్తాను. టొమాటోని లాస్ట్లో వేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ ఆలు అండ్ కాలీఫ్లవర్ చాలా సాఫ్ట్ ఐటమ్స్. అవి కుక్ అయ్యాక టొమాటో వేసి తిప్పితే అవి ఇంకా సాఫ్ట్ అయిపోతాయి. అవి ఆ గోబీ లెట్స్ కనిపించవు మనకి. ఇంకా ఆలు పేస్ట్ ఏంటంటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా మీకు, అస్సలు టేస్ట్ బాగుండదు. సో ఏం చేస్తానంటే నేను ఏ కర్రీలో అయినా టొమాటో వేసినప్పుడు ముందు వేసేస్తాను. టొమాటో కొంచెం మంచిగా గుజ్జులాగా అయ్యాక దెన్ నేను అప్పుడు కాలీఫ్లవర్ అండ్ గోబీ, లేదంటే వేరే కర్రీ అయితే వేరేది అట్లాంటివి అప్పుడే యాడ్ చేస్తాను అనమాట. సో ఇది వేసాక నేను టొమాటో యాడ్ చేశానండి. టొమాటో యాడ్ చేశాక దాంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను. మీరు చూస్తారు. అలాగే రాక్ సాల్ట్ యూస్ చేస్తాం మేము ఎక్కువ. కొంచెం లిక్విడ్ కర్రీస్ అంటే రాక్ సాల్ట్ మంచిదని చెప్తున్నారు కాబట్టి రాక్ సాల్ట్ ఎక్కువ యూస్ చేస్తాము. మా చిన్నప్పటి నుంచి కూడా మాకు అదే అలవాటు. నానమ్మ అందరూ కూడా అదే అలవాటు చేశారు, అమ్మ కానీ. సో అదే యూస్ చేస్తాము. సో ఇప్పుడు మీరు చూసారు కదా ఎలా సాట్ అవుతుంది అనేది. ఈ సాట్ అయిన దాంట్లో అప్పుడు నేను ఆలు అండ్ గోబీ ముక్కలు వేసుకుంటాను. వేసి కొంచెం తిప్పుకుంటాము. బాగా ఎక్కువ తిప్పొద్దు, అవి గోబీ లెట్స్ అనేది విరిగిపోతాయి. సో చాలా స్మూత్గా హ్యాండిల్ చేయండి, స్మూత్గా తిప్పండి. తిప్పి ఆల్రెడీ గోబీలో మీకు వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే చాలా వరకు కూర 75 to 85% మగ్గిపోతుంది. అలా కాదు, మధ్యలో ఎలాగో మనం టేస్ట్ కోసం చూస్తాం కదా, చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అది గోబీ ఆలు అవన్నీ ఉడికినాయా లేవని. అప్పుడు మీరు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఆ మిగతా 20% ఏదైతే ఉందో అది మగ్గిపోతుంది. ఓకే. సో ఇలా సార్ట్ చేసుకోవడానికని అన్నీ మొత్తం కలిపి పెట్టేసి నేను మూత పెట్టేసానండి. సో కర్రీ ఉడుకుతూ ఉంటుంది. కాకపోతే నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా, ఒక టిప్ అని నేను అన్ను, జస్ట్ నేనేం ఫాలో అవుతానని చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా ఒక మిడ్ మేనేజర్ లెవెల్లోనే వర్క్ చేస్తున్నాను, వన్ ఆఫ్ ది బెస్ట్ కార్పొరేట్ కంపెనీలో. సో నా కొలీగ్స్ కానీ నా టీమ్ కానీ ఏం చేస్తారంటే చాలా వరకు లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ అవాయిడ్ చేస్తారు వాళ్ళ షిఫ్ట్ టైమింగ్స్ని బట్టి. ఓకే. మేనేజర్స్ అంటే మిడ్ మేనేజర్స్ అయితే ఏమంటారంటే, మాకు పని ఉంది, మీటింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, లేదా ప్రజెంటేషన్స్ ఉన్నాయి, లేదంటే ఏదో ఇనిషియేటివ్స్లో బిజీ ఉన్నాము, లేదంటే క్రాస్ సైట్ మీటింగ్స్ ఉన్నాయి, లేదంటే అదర్ ఫారిన్ కంట్రీస్తో డెలిగేట్స్తో మీటింగ్ ఉంది, ఇవన్నీ చెప్పి ఫుడ్ అవాయిడ్ చేస్తారు. నేనైతే ఎప్పుడు అవాయిడ్ చేయనండి. నేను 10-15 మినిట్స్ అన్న టైం తీసుకుని వెళ్ళి ఫుడ్ తినేస్తాను. అందులో హెల్త్ ఈజ్ వెల్త్ అనేది నేను నమ్ముతాను. ఫస్ట్ కమ్స్ హెల్త్, దెన్ కమ్స్ ఎనీథింగ్ అనేది నాకు చాలా మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ నేర్పించారు. నా చిన్నప్పటి నుంచి నేను జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అదే నేర్చుకున్నాను. సో మీరు కూడా ఫుడ్ అనేది ఏం తింటాంలే, టైం లేదని వదిలేయండి. టైం అనేది మన కంట్రోల్లోనే పెట్టుకోవాలి మనము. టైం మేనేజ్మెంట్ మన కంట్రోల్లోనే ఉంటుంది. మన హెల్త్ బాగాలేనప్పుడు ఏం చేసినా వేస్ట్ అండి. ఎంత డబ్బు సంపాదించినా వేస్ట్. మనీ ఈజ్ ఇంపార్టెంట్, నేను ఒప్పుకుంటాను, కానీ ఎంత మనీ సంపాదించినా వేస్ట్ అండి. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు అది చూసుకోండి. ఓకే. సో సార్ట్ అవుతుందండి. దీంట్లో కొంచెం నేను ఉడికిందో లేదో చూసుకొని కొంచెం మసాలా వేసుకుంటాను తర్వాత వాటర్తో పాటు, అది ఉడుకుతూ ఉంటుంది. సో బ్యాక్ టు అవర్ హెల్త్ టిప్స్. అస్సలు ఇగ్నోర్ చేయకండి మీ హెల్త్ని కానీ మీ ఫుడ్ని కానీ. మనము ఒక 5 డ్రెస్సెస్తో ఇయరంతా నడపగలము, కానీ మీల్ లేకుండా నడపలేము కదండి, చెప్పండి. సో ఫుడ్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయండి. తినే ఫుడ్ కానీ చేసేటప్పుడు కానీ చాలా ఇష్టంగా చేయండి. ఏదో తినంటున్నాము, ఏదో బతుకుతున్నాం అన్నట్టు ఉండొద్దండి. చాలా ప్రేమగా బతుకుతాము, చాలా ప్రేమగా తిందాము. ఓకే.
అది చాలా మనకి ఎనర్జీ ఇస్తుంది, మోటివేషన్ ఇస్తుంది. మనకు నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు మనం చాలా మోటివేట్ అవుతాము. మనకు నచ్చిన డ్రెస్ వేసుకున్నప్పుడు ఎంత మోటివేట్ అవుతామో, నచ్చిన ఫుడ్ తిన్నా, నచ్చిన ఫుడ్ వండుకున్నా కూడా చాలా మోటివేట్ అవుతాము. నా ఆఫీస్లో నన్ను అంటారు, నువ్వు చాలా ప్రేమగా వర్క్ చేస్తావు అని. నేను ప్రేమగానే వర్క్ చేస్తాను, ప్రేమగానే తింటానండి. ఓకే. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి కర్రీస్తో చాలా మీ ముందుకు వస్తాను. అలాగే టిప్స్తో కూడా చాలా మీ ముందుకు వస్తాను. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ ఒకటే నాకు ఇంపార్టెంట్ కాదండి. కర్రీతో పాటు నేను నేర్చుకున్న నా లైఫ్లో నేను నేర్చుకునే కూడా నేను మీకు చెప్తాను. ఉపయోగపడవచ్చు. మీ ఇష్టం అది. మీరు ఎలా తీసుకుంటే అలాగా. దాంట్లో కంపల్షన్ ఏం లేదు. మీ ఇష్టం అండి. మీరు పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా, అంటే మీరు ఎవరో ఫాలో అవ్వట్లేదని కాదు, అందరూ ఫాలో అవుతున్నాము. బట్ మనకున్న ప్రయారిటీస్ చేంజ్ చేసుకుంటాము. అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.